హాయ్ ఫ్రెండ్స్, కవిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. కవిత హరీష్ రావుని టార్గెట్ చేయడంలో అంతరార్థం ఏంటి? హంపీకి వెళ్లిన హరీష్ రావు కేసీఆర్ని వెన్నుపోటు ఎలా పొడవాలో స్కెచ్ వేసుకుని మళ్ళీ కేటీఆర్ దగ్గరికి వచ్చి నేను ఎప్పుడు మామతోటే ఉంటానంటూ దొంగ ప్రమాణాలు చేశాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కవిత. దుబ్బాక బై ఎలక్షన్లు ఓడిపోవడానికి గల ప్రధాన కారణమే హరీష్ రావు. అయితే నిధులన్నింటినీ కూడా సిద్దిపేటకు మళ్లించి దుబ్బాక ప్రజలకు అన్యాయం చేశాడు, దానివల్లే ఓడిపోయాడంటూ వ్యాఖ్యలు చేశారు కవిత. అయితే ఇవన్నీ చేసిన హరీష్ రావు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను ఒంటరి పోరాటం చేసి ఓడిపోయా అంటూ మాట్లాడారని, మీడియాని ఎలా వాడుకోవాలో హరీష్ రావుకు తెలిస్తే సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో కేటీఆర్కి తెలుసు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు కవిత. నాది ఎప్పుడూ ఉద్యమ పార్టీ, నాకు ఏ పదవుల మీద కోరికలు లేవు, కానీ హరీష్ రావు వేసే నక్కజిత్తులకు మీరు పడిపోకండి నాన్న అన్న అంటూ కేసీఆర్ని కేటీఆర్ని హెచ్చరించడంలో అంతరార్థం ఏంటి? నిజంగానే కవిత బీఆర్ఎస్కి గట్టి అపోజిషన్గా నిలబడాలి, కొత్త పార్టీ పెట్టాలనే యోచనలో ఉందా, లేదా ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావుని బయటికి తోసే ప్లాన్? దీపావళి తర్వాత జిల్లాల వారీగా పర్యటన చేసి అక్కడి ప్రజలతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణలపై నిర్ణయాలు తీసుకుంటాను అని అనడంలో అంతరార్థం ఏంటి?